తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి శ్రావణ మాసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీదేవి నమః. గురుగారు, ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు చాలా మంది. అయితే వీటికి కొన్ని నియమాలు ఉంటాయి, వీళ్ళు మాత్రమే ఆచరించాలి, ఒక పద్ధతి అంటూ ఉంటుందని చెప్తారండి. అసలు ఎందుకు శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తారు, విశిష్టత, అలాగే ఎవరెవరు చేయవచ్చో కూడా తెలియచేయండి. అక్కడ గౌరీ అనే శబ్దం వచ్చేసరికి మన దృష్టి కైలాసం మీద పరమశివుల వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడే ఆగిపోతున్నాం. మరి ఆవిడ అలా మంగళ స్వరూపురాలే కదా. ఏం మంగళ లక్ష్మి అని ఎందుకంటలేరు మీరు? మంగళ గౌరీ అని ఎందుకు అంటున్నారు? ఎవరు అడగరు. అలాగే మంగళసూత్రం అంటున్నాం అంటే మంగళసూత్రం గొప్పది, నిజమే. నెక్లెస్ గొప్పది కదా, అది సూత్రం కదా. కాదమ్మా, వీటికి అర్థం అది కాదు. మంగం లాతి ఇది మంగళ అంటే నాశనము కాని సంపదని, క్షేమాన్ని మనగట్టే పెట్టేది. భీష్ముడి పదం కళ్యాణం, శుభం, మంగళం అని 3 పదాలు వాడాడు భీష్ముడు ఉద్యోగపరంలో. ప్రతిదానికి అర్థం ఉంది. చేత మంగళ గౌరీ వ్రతం వీళ్ళు చేయాలి వాళ్ళు చేయకూడదని లేదు. గౌరీ పదం వినగానే చాలామంది మేము వైష్ణవులు అండి, మాకు మంగళగౌరి అలవాట్లేదు, లక్ష్మీ పూజ చేసుకుని నష్టమేండు. అది గౌరీ శబ్దానికి ఎందుకు వచ్చిందంటేనమ్మా అది కారణం ఇందాక చెప్పాను కదా, అమ్మవారు సతీదేవిగా వచ్చింది. దక్ష ప్రజాపతి పెళ్లి చేశాడు. కాలం లవ్ మ్యారేజ్ చేసుకోలేదు ఆవిడ. కానీ దక్ష యజ్ఞంలో శరీరం వదిలిపెట్టింది. ఎవరి వల్ల తెలుసా? దక్షుడు చేసిన ఒక తప్పు వల్ల. ఆ తప్పు మీరు ఏమంటారు? పరమశివుని అవమానించాడని చెప్పి. దానికంటే ముందో తప్పు చేశాడు. ఆ తప్పు ఏమిటో పార్వతీదేవి పరమశివుల వారికి తన హిమవంతుడి కుమార్తెగా పుట్టినప్పుడు చెప్పింది. ఏమిటంటే, ఏదో చిన్న పిల్లాడినమ్మా, నేను గ్రంథాలు చదవడం అలవాటు. దాంట్లో చెప్తాను, పరమశివుని ప్రార్థిస్తూ పర్వతాల్లో పరమశివుని, పార్వతి నేను ఇంతకుముందే నీ భార్యనయ్యా, అప్పుడు మా నాన్న దక్ష ప్రజాపతి నీకు ఇచ్చిన మాట నిజమే, మరి మనం ఎందుకు విడిపోదో తెలుసా నీకు? ఆ రోజు దక్ష ప్రజాపతి కళ్యాణ ప్రక్రియ సక్రమంగా చెయ్యకుండా నేను నీకు పెళ్ళంగా ఇస్తున్నాను, భారీగా ఇస్తున్నాను అని ఇచ్చేసాడు తప్ప పాణిగ్రహణం శాస్త్రోక్తంగా జరగలేదు. ప్రజాపతి లాంటి వాడు తప్పు చేస్తే దెబ్బ తగులుతుంది కదా, అందుకని నా శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి పరమశివ, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు లేదే నేను బతకలేను, నువ్వు నా కోసం ఉన్నావు తెలుసు. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరకు వచ్చి రాయబారం చేసి అమ్మాయిని చేసుకుంటా అని చెప్తే, మా నాన్న హిమవంతుడు యజ్ఞ కార్యక్రమాలన్నీ చేసి పాణిగ్రహణం చేయిస్తాడు నీ చేత. ఈ కథ ఎవరైనా చెప్తున్నారమ్మా? అసలు వెళ్ళలేదండి ఇప్పటిదాకా. ఇలా జరగటం ఉంది, శివపురాణంలో ఉంది, లింగ పురాణంలో ఉంది, దేవీ భాగవతంలో ఉంది, అన్ని. మరి అందరూ మేము భక్తులం చెప్పండి, ఇది ఇలాంటివి తెలియాలి అయ్యిందా అని అడిగింది. అందుకని ఆవిడ సతి. రెండోది, ఆయన్ని పొందడం కోసం తిండి మానేసి అన్నీ మానేసి కూర్చుంది ఆవిడ. ముందు పార్వతిగా, పర్వతరాజు కుమార్తెగా పుట్టింది. ఆఖరికి ఆకులు కూడా తినడం మానేసింది, కింద పడ్డ ఆకులు. అందుకని పెద్దవాడు చెప్పాట, ఓ మా అది పనికిరాదు, అలా చెయ్యవద్దు అన్నట్ట. ఓ అని పేరు వచ్చేసింది ఆవిడికి. నిక్ నేమ్ కూడా అది అయిపోయింది. ఆకులు కూడా తినడం మానేసింది. చిరగిత్తలు అన్నట్ట, ఆ పద్మ అన్నట్టు వాళ్ళు అంటే పద్మములు కూడా వదిలిపెట్టింది. భగవంతుని సేవ కోసం ఎంత కష్టపడిందో చూడండి ఆవిడ. శరీరం వదిలిపెట్టింది, ఖండఖండాలు అయ్యింది, మళ్ళీ పార్వతిగా పుట్టింది. మళ్ళీ ఇంతకుముందు చెప్పాను సార్, నేను వచ్చిన ఇంత కష్టపడి వీళ్ళు చేసినాక ఉండి ఆ పెద్ద ఆయన బాగానే ఉంటాడు, అందగాడే పాపం తెల్లగానే ఉంటాడు, భార్యను పట్టుకుని నల్లపిల్ల అంటాడు. అన్యాయం కదండి ఇది. పోయి కొత్తలో సరసమాటే బాగానే ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఎందుకు ఖాళీ అన్నట్ట. కృష్ణ పరమాత్మ కూడా అలాగే జోకేశాడు రుక్మిణితోటి. ఏమిటో నన్ను పెళ్లి చేసుకున్నా కానీ శిశుపాలని పెళ్లి చేసుకుంటే రాజ్యం వచ్చి ఉండేది అన్నట్టు పాపం. భాగవతంలో ఉంది. దాంతో ఆవిడ కోపం వచ్చింది,
ఈయన మళ్ళీ వేడి సర్దాడు అది రుక్మిణి నర్మ గర్భాలాపములు అని చాపకం ఉంది భాగవతంలో. అంటే భర్త ప్రేమ, పరమాత్మ ప్రేమ పొందడానికి 4 దశల్లో కష్టపడింది ఆవిడ. అందుకని సతీ, పార్వతి, తర్వాత శర్వాణి, గౌరీ. అందుకని ఈ పేరుతోటి మనం పూజించినట్టయితే అన్ని రకాల దోషాలు పోతాయి, అన్ని రకాలమైన. అందుకని మంగళ గౌరీ వ్రతము, దానికోసం అందుకని పెట్టారు గౌరీ శబ్దం పెట్టి మంగళ గౌరీ వ్రతం ఉండాలో. అంతే తప్ప ఏదో పూజ చేస్తున్నామండి, లక్ష్మీ పూజ, మా ఇంట్లో లక్ష్మి అలవాటు కానీ గౌరీని కదా అది చేస్తున్నాం. వాడెవడు రోడ్డు పక్కన పోలేరమ్మని చేస్తున్నాడు. పోలేరమ్మ అంటే ఏమిటి? పురోలు ఏలు అమ్మ, పురాన్ని పరిపాలించేది ఆవిడ. అది కదా పోలేరమ్మ అయ్యింది. చిత్తారమ్మ అంటారు, అంటే చిత్రమైన అమ్మ, చిత్తారమ్మ కింద మారింది. ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు చెప్పుకున్నాం మనం. గ్రామదేవత తక్కువ చూడకండి. గ్రామం అంటే 10 కుటుంబాలు ఉండే చోటు పేరు గ్రామము. అందుకని గ్రామ దేవత తక్కువ పేరు పెట్టుకుంటాం మనం కాదు. అందుకని అంచేత శ్రావణ గౌరీ వ్రతం చేయడంలో ఇన్ని వారాలు నియమాలు ఏం లేవు, హాయిగా చేసుకోవచ్చు. నియమాలు పాటించినట్టయితే శుచి, శుభ్రత, ఆహారము, ఆహార్యము ఇలా చేసుకోవడం, ఆర్భాటం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో రోడ్డు పక్కన కుంకుళమాడు, అక్కడికి వస్తాడు వాడు, ఓ హారతికర్పం ఇలా వెళ్ళించి ఇలా అనేసి పొదుగు ఇలా దళేసి వెళ్ళిపోతాడు. వాడి పంటలు అద్భుతంగా పండుతాయి. మరి వాడు ఏం చేస్తాడు? ఈ మేకలు, గొర్రెలు ఇవన్నీ వేరే కారణం చేత వచ్చాయి. దాని వేరే కారణం ఉంది. అది కొండ జాతుల్లో ఉన్నది, మనం నెమ్మదిగా పెట్టుకున్నాం. అందుకని ఒక నాటక రచయిత తండ్రికల భరణి గారే ఓ చోట అంటాడు పాపం ఓ నాటకంలో, కోడి తినాలంటే తినేయకూడదు ఏంటి, అమ్మగారి పేరు పెడతావు నువ్వు అని. ఒకప్పుడు భరణి గారు, ఇంకోటి మన తారక రామారావు గారు నాటకం అది ఒకప్పుడు 70s. మనం ఆవిడ పేరు చెప్పి మనం తింటున్నాం. అక్కడ బలి మన ఎక్కడా లేదు. ఆ బలి ఎందుకంటే యాగాల్లో దానికి నియమాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆగమ సాంకర్యంత్ నా కురియాతని శాస్త్రము. ఒక్కొక్క విధానం ఉంటుంది, కలిపేయకండి, సాంకర్యం చేయకండి. డోంట్ హైబ్రిడైజ్ ద ప్రొసీజర్స్. అది ఖచ్చితంగా పెళ్లి కూతురులతో, అంటే కొత్త పెళ్లి కూతురు ఎవరైతే క్షేమం కలుగుతుంది, చేసుకోవాలి. అమ్మగారింటికి వెళ్ళి చేసుకుంటారు చాలా మంది. ఖచ్చితంగా ఈ నైవేద్యం పెట్టాలి అని ఉంటుందా అండి? దానికి ఏమిటి చలిమిడి ఇవి. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా, అంచేత సంవత్సరం అంతా మనకు ఉపయోగించాలంటే ఆహారం తినాలి. చలిమిడి, తర్వాత ఏమంటారు బొబ్బట్లు, తర్వాత పొంగలి, ఇవన్నీ ఏమిటి ఒక్కసారి తింటే కొన్ని రోజుల పాటు ఆ పొటెన్సీ మన లోపల ఉంటుంది. చలిమిడి, నువ్వులు పిండి ఇలాగా. అందుకని కొత్త పెళ్లి గుడుగా ఒకప్పట్లో మనుగుడుపులు అన్నప్పుడు వాడి చలిమిడి చెప్ప ఇవి పెడుతుండేవారు. చలిమి ఇంత మినపసుని ఇంత ఉండేది అది. అంటే వాడు రమణారెడ్డిలో ఉన్నవాడు కాస్త నెల్లూరు కాంతారావులో అయిపోతాడు 6 రోజులు తిరిగేసరికి. అది అంతలా పంపిస్తారేమో. ఇవన్నీ ఆచారాలు పేరు పెట్టి నియమాలు పెట్టారు, అందుకని చేయండి. చక్కగా అందరూ ఆచరించుకోవచ్చు మంగళగౌరి వ్రతాలు. అంటే ఇంకో మాట అడగచ్చు, అధికారం లేని వాళ్ళు, భర్త లేని నమస్కరించుకో, స్తోత్రాలు చదువుకోండి. చాలా మందికి ఇదే సందేహం అండి. శ్రావణ మాసంలో ఎప్పుడైనా కానీ, ప్రధానంగా ఈ మాసంలో అంటే వాళ్ళందరూ నోములు వ్రతాలు చేసుకుంటున్నారు, మాకు అష్టోత్తరం చదువుకోండి, అష్టోత్తరం చదువుకోండి. గ్లాసుల పాలలో ఒక తేనె చుక్క వేసి నివేదన చేయండి. కానీ ఈ తాంబూలం తీసుకోవటం, అవి ఆ తాంబూలం ఇష్టం ఏంటి తీసుకో, తప్పేం లేదు. కానీ తీసుకో అంటే నియమం పెట్టుకున్నారు, ఇచ్చేవాడు భయపడతారు, అది దోషం ఏం లేదు. వారు చక్కగా పూజ చేసుకోవచ్చు అంటారు. చక్కగా ధన్యవాదాలండి.